చలో అమరావతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గౌరు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం పిలుపునిచ్చారు. 16 మార్చి 2026 సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా శాఖమూరి పార్క్ నందు ఏర్పాటు చేసినటువంటి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉదయం 10:50 విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు తదితరులు పాల్గొన్నారు. కావున మన నరసరావుపేట నుండి ఎస్ఎస్ఎన్ కాలేజీ వెనుక గ్రౌండ్లో ఉదయం 6:30 ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా ర్యాలీ బయలుదేరును. కావున పేర్లు ఇచ్చిన వారందరూ సమయపాలన పాటించవలసిందిగా కోరారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 16/3/2026 సోమవారం ఉదయం 10 గంటలకి అమరావతి రాజధానిలో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6.8 ఎకరాల పవిత్రమైన స్థలంలో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన తెలుగు జాతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు ఆత్మీయ అతిథులు అందరూ పాల్గొనుచున్నారు. కావున ఈ కార్యక్రమానికి మన తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ పాల్గొని కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 9 గంటలకల్లా శాఖమూరి ప్రాంగణంలోకి వచ్చి ఆ యొక్క మహనీయుడికి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాను. మీ పాండురంగ శ్రీను, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు.